హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ నేచురల్ టాక్. ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇది స్వీట్ రెసిపీ 10 మినిట్స్ లో అయిపోతుంది. హార్డ్లీ మనం ట్రై చేస్తే స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు 10 మినిట్స్ దీనికి టైం కేటాయిస్తే మనకు రవ్వ లడ్డూలని రెడీ అయిపోతాయి. గైస్ రండి, రవ్వ లడ్డూల ప్రాసెస్ ఎలా చేయాలో చూపించేస్తాను అండ్ ఈజీగా కొలతలతో చెప్పేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి నేను ఒక గ్లాస్ తెల్ల రవ్వ అంటే సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ కొబ్బరి తురుము వేసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుమే, అది కొబ్బరి తురుము వేసుకున్నాను. అవి రెండు కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్ లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రవ్వ కొబ్బరి కలిపి పెట్టుకున్నాం కదా, అది అందుట్లో వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ లడ్డూలు చేసేటప్పుడు రవ్వను కంపల్సరిగా వేపండి, టేస్ట్ అదిరిపోతుంది. సిమ్ లో పెట్టి రవ్వ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, అంటే మనకి జీడిపప్పు ఫ్రై చేస్తే స్మెల్ ఎలా వస్తుంది అట్లా వస్తుంది, మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. రవ్వ కొబ్బరి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుని, ఇప్పుడు నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, హాఫ్ గ్లాస్ పంచదార పొడి చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్ ని రవ్వలో కలిపేసుకోవడమే. చల్లారిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నెయ్యి ఇంకా యాడ్ అవ్వదు, అంటే వేయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ చాలా నెయ్యి వేసాము. సో మనం ఇలా ఉండల కింద చుట్టేసుకుంటే ఉండల కింద వచ్చేస్తాయి అనమాట. నెమ్మదిగా ఉండల కింద చుట్టేసుకోవడం. గైస్ హార్డ్లీ 10 మినిట్స్ పడుతుంది రవ్వ లడ్డు చేసుకోవడానికి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.